సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఖండించారు. బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలకు ప్రజల్లో అసహనం కలుగుతుందని వివేక్ మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని సుమన్ నానాబూతులు తిట్టారని, సుమన్ చెప్పును చూపించడానికి సూత్రధారి కేసీఆర్ఏనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ చెప్పును కేసీఆర్కు చూపించాలని దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు అధికారం పోయిందనే ఒత్తిడిలో నాయకులు ఉన్నారని వివేక్ ధ్వజమెత్తారు. అసలు కేసీఆర్కి చూపిస్తున్నా ఓడించినారో మళ్ళొకసారి మీకు ఇంకెక్కువ గుణపాఠం ప్రజలే నేర్పిస్తారని చెప్పి మెమరీ కార్డు ఉంది అమలు చేయాలని చెప్పి 2 నెలలని వాళ్ళే అసలు ఖజానా అంతా ఖాళీ చేసినారు. మొన్న 6 లక్షల అప్పున్నదని ఎట్లా తెలుసు ఆయన చెప్పినప్పుడు ముఖ్యమంత్రి నమ్మన్నా లేదా ఆ రోజులలో కేసీఆర్ ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయననే చెప్పాడు అసెంబ్లీలో 3 లక్షలు ఏంది నేను 4 ఫైల్ చేసినాను. చాలామంది చేస్తారు కదా, చేస్తున్నారు నాకు సార్ ఇదేంటి వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ముఖ్యమంత్రి పైన, ఏంటిది ఇది ఇది రండా అని చెప్పి ఆయనే చేస్తున్నాడు కేసీఆర్ గారు. కేసీఆరే అన్నాడు 3 లక్షలే ఉంది 3 లక్షలే ఉందని, కానీ మీరు చూసినారు 6,71,000 కోట్ల రూపాయలు మీ అందరు చేసిన విషయం. చాలా అంటే ఆయనే అన్నాడు. నిజంగా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ మాటలు మాట్లాడే కల్చరు సుమన్ నిన్న చేసినాడో అది కేసీఆర్ సూత్రధారి. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తున్నా సుమను అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అరే ఇది మాటలన్నీ కూడా కేసీఆర్ మాట్లాడేవాడు, ఈ బాల్కసుమను చెప్పు చూపించింది కేసీఆర్కే. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు, కానీ నాకు అనిపిస్తుంది బాల్కసుమని చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. ఇవన్నీ కూడా అహంకారంతో కేసీఆర్ ఏదైతే చేసినాడో ఈ కేసీఆర్కి సరైన గుణపాఠం ప్రజలు నేర్పించినారు. బాల్కసుమన్ మర్చిపోతున్నాడు. సడన్లీ ఆయనకు ఉద్యమకారులు గుర్తొచ్చింది. వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బాల్కసుమన్ ఒక చిన్న వ్యక్తి, ఆ బానిసత్వంలో కేసీఆర్ బానిసత్వంలో బాల్కసుమన్ ఒక చిన్న వ్యక్తి. ఆయన ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడుకోవాలి. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రజలందరూ కూడా నిన్న కమెంట్స్ చూస్తే అందరూ కూడా ఇద్దరే అసహించుకుంటున్నారు. వీళ్ళు అధికారం పోయిందని చెప్పి వాళ్ళు